డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో రోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రఘురామ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని ఆయన అనడం ప్రస్తుతం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. అసలు తనకు హోంశాఖ ఇస్తే రెడ్ బుక్ కాదు, తన వద్ద బ్లడ్ బుక్ ఉందంటూ మాట్లాడడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నా రక్తపు చారలన్నీ నాకు గుర్తున్నాయి, అరాచకాలు ఎలా జరిగాయో గుర్తున్నాయి, అందుకే నా బ్లడ్ బుక్ ప్రకారం నేను ముందుకెళ్తా అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ హయాంలో ఆయన పట్ల జరిగిన కస్టోడియల్ టార్చర్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత వివిధ కారణాలతో వైసీపీని జగన్ ను విభేదించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం రఘురామని కస్టోడియల్ టార్చర్ చేశారు. అప్పటి నుండి అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన జగన్ ని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అంటున్నారు. ఇక 2024 ఎన్నికల సమయంలో రఘురామ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న రఘురామకృష్ణరాజుకు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని